ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అనకాపల్లి జిల్లా ఫణిగిరి శిఖరం ప్రాంతంలో ధార మాధవస్వామి పవిత్ర పుణ్యక్షేత్రంపై అక్రమ తవ్వకాల నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆలయానికి ఎగువన ఉన్న ప్రాంతంలో అక్రమ మైనింగ్ తో ప్రకృతి చిన్నభిన్నమవుతోంది. కొండలను యథేచ్ఛగా తవ్వేస్తుండటంతో జలచరాలు, భూగర్భ నీటి పొరలు దెబ్బతింటున్నాయి. శతాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా ధార మాధవస్వామి ఆలయంలో ప్రవహించే జలధారలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడం కలకలం రేపుతోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. అతి పురాతన ఆలయంగా వెలుగొందుతున్నటువంటి ధార మాధవ స్వామి ఆలయం అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ప్రస్తుతం చూసుకుంటే ఈ ప్రాంతంలోనే పైన కొండ లోపల నుంచి వస్తున్నటువంటి జలధార ఏదైతే ఉందో, ఈ జలధార వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఆలయానికి ధార మాధవ స్వామి అనేటటువంటి ఒక పేరు ప్రఖ్యాతులు అయితే పొంది వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కొండ లోపల వస్తున్నటువంటి ఈ జలధార ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి దాదాపు 5 దారాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ మనం చూసుకుంటే అతి పురాతనమైనటువంటి యమ ధర్మరాజుకి సంబంధించినటువంటి 2 పాదాలను కూడా మనం చూసుకోవచ్చు. ఈ 2 పాదాలు కూడా ఇక్కడికి యమ ధర్మరాజు వచ్చారా అనడానికి నిదర్శనమే ఈ 2 పాదాలు. అలాగే చూసుకుంటే స్వామివారికి సంబంధించి యమధర్మరాజు ఇక్కడికి వచ్చిన తర్వాత అతి పురాతన శివాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ చేతితో నిర్మించినటువంటి శివాలయాలు, ఈ ఆలయాలకు సంబంధించినటువంటి విగ్రహాలకి పూజలు చేసి విగ్రహారాధన చేసిన తర్వాత యమధర్మరాజుకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ తీర్పినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం ఆయన కోరిన కోరికలు కూడా నెరవేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ప్రస్తుతం పెద్ద ఎత్తున కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఏదైనా ఉందంటే అది ఇటీవల కాలంలో ఏదైతే మనం చూసుకోవచ్చు. ఈ ధార మాధవ స్వామి ఆలయానికి సంబంధించినటువంటి దారాలు ఏవైతే ఉన్నాయో దాదాపు యమధర్మరాజు నిర్మించిన తర్వాత ఒక్క దారం మాత్రమే ఈ ప్రాంతం ఇక్కడికి వచ్చిన తర్వాత యమధర్మరాజు ఈ ప్రాంతంలో స్వామివారికి ఆయన స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ నుంచి స్వామివారిని నేరుగా వెళ్లి పైన ఉన్నటువంటి ఆలయం ఏదైతే ఉందో అతి పురాతన ఆలయంలో ఆయన పూజించిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇదే ప్రాంతంలో నిర్మించినటువంటి అతి పురాతన ఆలయంలో గతంలో చోళులు అయితే ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత చోళ రాజులు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి ఆలయాన్ని గుర్తించి ఏదైతే సనాతన ధర్మాన్ని విధ్వరిల్లే దిశగా కూడా వారంతా ప్రయత్నం చేస్తూనే స్వామివారికి ఇక్కడ ఆలయం అయితే నిర్మించారంటూ ఒక రకమైనటువంటి పురాతన గాథలు చెప్తున్నాయి. మరో చూసుకుంటే స్వామివారికి సంబంధించినటువంటి ఏదైతే ధార మాధవ స్వామికి సంబంధించినటువంటి ఆలయం ఏదైతే ఉందో యమధర్మరాజు ఇక్కడ స్వామివారికి ఆలయాన్ని నిర్మించి పూజ చేసిన తర్వాత ఒక్క జలధార మాత్రమే ఎక్కడో కొండల నుంచి దూరం నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ 5 దారాలు కూడా వస్తున్నాయి. అసలు యాక్చువల్ గా 5 దారాలు ఏ విధంగా వస్తున్నాయనే అంశాన్ని మనం ఒకసారి వివరించుకుంటే ముఖ్యంగా ఈ ప్రాంతానికి వచ్చినటువంటి పంచ పాండవులు ఎవరైతే ఉన్నారో ఈ పంచ పాండవులు ఈ ప్రాంతంలో 5 దారాలను అయితే సృష్టించి వారి యొక్క పేరును కూడా ఇక్కడ శిరసాహితం ఉండేందుకు శాశ్వతంగా నెలకొల్పేందుకు కూడా స్వామివారికి సంబంధించినటువంటి పంచదార అంటే 5 దారాలకు సంబంధించినటువంటి పంచదారులు అనేటటువంటి ఒక పేరు ప్రఖ్యాతులు కూడా ఈ ప్రాంతం అయితే పొందింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ పంచదారకు సంబంధించినటువంటి పంచదారుల ప్రాంతం ఏదైతే ఉందో 5 దారాలు కూడా చాలా పెద్దగా వచ్చేవి. ప్రస్తుతం మనం చూసుకుంటే మొదటి దారి నుంచి పోల్చుకుంటే చివరి దార ఏదైతే ఉందో 5వ దార పూర్తిగా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలంతా కూడా దీనిపైన ఎక్కువగా ఆధారపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు సాగునీరుతో పాటు త్రాగునీరు పైన కూడా ఎక్కువగా ఆధారపడేటటువంటి ప్రజలు ప్రస్తుతం ఇక్కడ ఒక్కసారిగా దారులు తగ్గిపోవడంతో పాటు ఇటీవల కాలంలో ఇక్కడికి ఆనుకొని ఉన్నటువంటి దాదాపు కిలోమీటర్ దూరంలో ఏదైతే మైనింగ్ జరుగుతుందో మనిషితం అయిపోయినట్టు వారంతా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున ఇప్పటికే వైసీపీ నేతలు కూడా చేరుకోవడంతో పాటు మరోవైపు చూసుకుంటే ఇటు మైనింగ్ శాఖకు సంబంధించినటువంటి పురావస్తు శాఖ అధికారులు చేరుకొని పూర్తిగా ఈ ప్రాంతంలో వారంతా కూడా పర్యటించి అలాగే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మైనింగ్ వల్ల ఇక్కడ కాస్త ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వారైతే ప్రస్తుతం తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ అతి పురాతన ఆలయాల్ని పూర్తిగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలపైన ఉందన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటీవల జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా వైసీపీ నేతలంతా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ కారణంగానే ఈ ఆలయ విశిష్టత పూర్తిగా పోయేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వారంతా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది.
ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివతో చందు, జీ న్యూస్, విశాఖ, అనకాపల్లి నుండి.